కేసరా గారు రండి ప్లీజ్. అలాగే మా వడ్లపట్ల మోహన్ గారు, అలాగే అజయ్ గారు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, మా పద్మిని మేడం గారు, అలాగే మా టిఎస్ రెడ్డి సమర్పకులు రామ సత్యనారాయణ గారు, మా బాబ్జీ గారు, పల్లి కేశవరావు గారు, అందరికీ, అలాగే వైవిఎస్ చౌదరి ఉన్నారు, బయటకున్నారా? వైవిఎస్ చౌదరి గారు కూడా నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన ఇంకా ఆర్టిస్ట్ తులసి గారు, అందరు కూడా బయట తులసి గారు పై అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ చిత్రానికి నేను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే మా డిఎస్ రెడ్డి సమర్పకులు. సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సినిమా ఇక్కడే ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా దీక్ష ఎన్టీ రామారావు గారు చేసిన దీక్షకు దాదాపు కరెక్ట్గా 50 సంవత్సరాలు దాటి అవుతా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో 50 years అయింది ఆ మూవీ రిలీజ్ అయ్యి. కాబట్టి నేను ఎన్టీ రామారావు అభిమానిగానే నేను మొదటి నుంచి ఉన్నాను. నేను అందరికి తెలుసు, నేను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కావడం జరిగింది. మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్. ఆయన వారి పార్టీ ద్వారానే నేను ఇండస్ట్రీకి అంటే పొలిటికల్గా నేను ఒక చైర్మన్గా, అలాగే కేసీఆర్ గారు అప్పుడు టీడీపీలోనే ఉండి, ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉండి నన్ను అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసినారు మెదకు. కాబట్టి ఆయన మీద అభిమానంతో నేను దీక్ష అనే టైటిల్ పెట్టుకొని సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. ఇందులో 3 పాటలు మధుప్రియ పాడింది. ఒకటి మంచి దేశభక్తి సాంగ్ ఉంటుంది. ఆయన మురళీ నాయక్ గారు అని మనం పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో చనిపోయి ఉన్నారు. దానికి సంబంధించి మనం చేయాలి. కొద్దిగా దానికోసం కొంత లేట్ అయింది మూవీ. ఈ సినిమాలో 3 ఫైట్స్ ఉంటాయి. మాకు ఫైట్ మాస్టర్ బాగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే ఇందులో హీరోయిన్ అర్షా ఖాన్ చాలా మంచి, ఆమె డీలో విన్నర్ డాన్సర్గా అందరికి తెలుసు, అమ్మాయి చేసింది. అలాగే హీరో కిరణ్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక దీక్ష పట్టుదలతో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని ఒక మంచి పాయింట్ తీసుకొని చేయడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ప్రతి మనిషి లో ఏదో ఒక సందర్భంలో ఏ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనే టైప్ ఉంటుంది ఈ సినిమాలో. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా బయట మొన్ననే మాకు ఎలక్షన్స్ జరిగినాయి. 2 ప్యానల్స్ కలిసి సినిమా ఇండస్ట్రీలో పోటీ జరిగి మొన్ననే మైన ప్యానల్, ప్రోగ్రెస్ ప్యానల్ అని జరిగింది. చాలా బయట తప్పుడు వార్తలు జరుగుతూ ఉన్నాయి. మేము మా అన్న చదలవాడ శ్రీనివాసరావు అని ఆ రోజు ప్రెస్లో ఖచ్చితంగా చెప్పి ఉన్నారు, ఏదంటే డిజిటల్ ఛార్జెస్ పైన మేము గెలిస్తే తప్పకుండా దాని మీద పోరాటం చేస్తాం, మేము దాన్ని ఎట్లయినా తగ్గించే ఏర్పాటు చేస్తాం, చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి టికెట్ రేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంచనీయము, 2 ప్రభుత్వాలను కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రొడ్యూసర్స్ మన ప్యానల్ మెంబర్స్ అందరినీ మెజారిటీలో గెలిపించినారు. మీకు ఈసీలో మెజారిటీ ఉంది, 12 సీట్లలో 7 సీట్లు మన ప్యానల్కి వచ్చినాయి. అలాగే సెక్టార్లో 20 సీట్లలో 12 సీట్లు మన ప్యానల్ వాళ్ళకి వచ్చినాయి. అంటే ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానల్లే గెలిపించి ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీని కోసం అన్న ఆధ్వర్యంలో దాన్ని పోరాటం చేసి తప్పకుండా ఈ సినిమా ద్వారానైనా మాకు డిజిటల్ రేట్స్ తగ్గే విధంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేద్దామని మేము అనుకుంటున్నాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే చాలామంది నిర్మాతలకు
ఈ పెద్ద భారం అయిపోతా ఉంది ఆ డిజిటల్ ఛార్జెస్. దాన్ని తప్పకుండా తగ్గించాలి. రేటు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. థియేటర్లో టికెట్లు అసలు పెంచే ఉద్దేశం ఉంటుంది ఎవరికి, ప్రభుత్వాలకు కూడా అని అది కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అందుకే దీన్ని ఇంకా వివరంగా మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ ఆ ప్రొడ్యూసర్స్ మాత్రం మన ప్యానల్ అందరికీ ఓటేసి గెలిపించినారు. మెజారిటీ మన ప్యానల్దే ప్రొడ్యూసర్స్లో. కాబట్టి దీన్ని అందరు గమనించాలి, తప్పుడు ప్రచారం చేయొద్దని మరొకసారి మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మా అన్న వాళ్ళందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరొకసారి అందరికీ థ్యాంక్ చెప్తూ సార్. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద చాలా సీనియర్ పీపుల్ ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ నేను ఈ స్టేజ్ని షేర్ చేస్తున్నాను మీ అందరితో. నాకు చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఉంది ఇప్పుడు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా దీక్ష మూవీ ఎంటైర్ టీమ్కి అండ్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. సో ఈరోజు మీరందరూ చూసారు, దీక్ష ట్రైలర్ లాంచ్ జరిగింది వన్ మోర్ టైం. అండ్ ఈవెన్ ద సాంగ్ లాంచింగ్ కూడా చూసారు, మధుప్రియ గారు పాడాలి సాంగ్. ఐ హోప్ మీ అందరికీ మా మూవీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ అన్నీ నచ్చినాయని నేను కోరుకుంటున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద Diksha movie, so we, and that not only me, entire team, everybody, each and everyone worked really hard for this movie. And when it comes to my part, so I am always grateful and thankful to director and producer sir Ramkrishna God sir for giving me this golden opportunity to prove myself again as an actor and dancer. And ఈ మూవీలో వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఆర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, వెన్ ఇట్ కమ్స్ టు ద కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ అందరూ వచ్చి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ వి ఆల్ విష్ అండ్ వి ఆల్ ప్రే దట్ మా మూవీ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. చాలా సూన్ మేబీ సంక్రాంతి ఆన్ ద ఫస్ట్ వీక్. Raj Karan sir is the music director for this movie. And the choreography చేశారు ఈ మూవీలో. ఈవెన్ ఐ హావ్ ఆల్సో డిడ్ సమ్ ఆఫ్ ద కొరియోగ్రఫీ అండ్ వన్ ఆఫ్ ద సాంగ్ నందిని వచ్చేసి సాంగ్ కూడా మీరందరూ చిన్న ఒక బిట్ కూడా చూసారు. సో ఐ జస్ట్ థింక్ దట్ మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ వాట్ ఎవర్ వీ ఆర్, ఇట్ కమ్స్ టు ద ఆర్టిస్ట్ కానీ డాన్సర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ, మీ అందరు అంటే ఆడియన్స్ పార్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. బికాస్ మీ సపోర్ట్తోనే మాకు ఒక జోష్ ఉంటుంది, మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటేనే మేము ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తాము అండ్ ఇంకా మంచి మంచి వర్క్స్తో మీ ముందుకు వస్తాము. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. And just we need your blessings and support. So just keep supporting us and keep loving us. And once again, thank you so much to entire team of Diksha for having me in the movie. And thanks to the people for coming here and especially to the media. Thank you so much. దీక్ష టీం రెండో విషయం ఏంటంటే, నిర్మాతల మండలి తరఫున మేము 12 మంది పోటీ చేయడం జరిగింది. దాంట్లో 7 అత్యధిక మెజారిటీతో నెగ్గాం. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. అలాగే సెక్టార్లో 20 మంది నుంచుంటే దాంట్లో 12 మంది మెజారిటీతో మేము నెగ్గాం. వారికి అభినందన తెలియజేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన మదర్ బాడీ. అది ఆ బాడీలో తీసుకున్న నిర్ణయాలందరికీ మనం కట్టుబడి ఉంటాం. వాళ్ళు ఎన్నికల్లో చాలా విషయాలు ఎజెండాలు పెట్టారు, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. డెఫినెట్గా అవన్నీ జరగాలని వాళ్ళతో మేము చేయిస్తామని మా నిర్మాతలు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు చిత్ర నిర్మాతల్లో చిన్న నిర్మాతలకి బుద్ధిబండగా తయారైనటువంటి యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి, అంటే పూర్తిగా తీసేయాలి. మాకు నిర్మాత అనేవాడు సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి మేము కంటెంట్ అప్ చెప్తే ఎగ్జిబ్యూటర్ కంటెంట్ వేయాలి తప్ప నిర్మాతతో కట్టిస్తున్నారు క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ ఛార్జెస్. అది మాత్రం చిన్న నిర్మాతకి చాలా భారంగా, బాధగా, బరువుగా ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీయాలి. మేము కూడా చెప్పాము, మేము మా ప్యానల్ అందరూ కూడా సపోర్ట్ చేసాం. డెఫినెట్గా చిన్న నిర్మాతలు మాటిచ్చాం, అవన్నీ తీయించేస్తామని చెప్పేసి. అలాగే చిన్న సినిమాలు వారానికి 15 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అది పద్ధతి కాదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఒక అవేర్నెస్ కమిటీ అనేది పెట్టి దాంట్లో వారానికి ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి మేమందరం కలిసి ఆ కమిటీలో డిసైడ్ చేసి అందరికీ డేట్లు ఇస్తాం. అప్పుడు ప్రతి థియేటర్కి, ప్రతి సినిమాకి కూడా మినిమం 25 స్క్రీన్లు ఇచ్చేలాగా ప్లాన్ చేసే బాధ్యత మాకుంది. మేము మా ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాం. డెఫినెట్గా చిన్న సినిమా బతికితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది. పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ బతకట్లా, చిన్న సినిమాల వల్లే బతుకుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని
చిన్న సినిమా మనుగడ మరింత సాగాలని అంటే చిన్న సినిమాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మేము కూడా అనేక సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్గా, ట్రెజరర్గా, జాయింట్ సెక్రటరీగా పనిచేసాం. మేము చేసే పని ఈ సంవత్సరం గ్యారంటీగా ఈ డిజిటల్ ఛార్జెస్ పూర్తిగా తొలగించేలాగా, చిన్న సినిమాకి థియేటర్ దొరికేలాగా, పబ్లిసిటీస్ కూడా బాగా అనుకూలమైన రేట్లో చిన్న నిర్మాతలకి అందుబాటులో ఉండేలా చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిర్మాతల మండలిలో సుమారు 1200 మందికి మనం బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తున్నామండి. ఆర్థికంగా వెనుకబడిన నిర్మాతలకి అయితే పెన్షన్ ఇస్తున్నాం, అలాగే నిర్మాతలందరికీ కూడా విద్య, వైద్యం అందజేస్తున్నాం. చేయాలంటే దానికి ఫండ్స్ ఖర్చు అవుతుంది. ఆనాడు ఎప్పుడో ఏర్పాటు చేసిన తెలుగు చలన నిర్మాతల మండలికి ఫండ్స్ని ఏ ఒక్క రూపాయి కూడా మేము ముట్టుకోకుండా ఆ డబ్బంతా డిపాజిట్ రూపంలో బ్యాంకులో దాచుంచి మా నిర్మాతల మండలిలో ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు ఈ 4 సంవత్సరాల నుంచి ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా, ఏదైతే ట్రెజరర్గా గర్వంగా చెప్తున్నాం, ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా వచ్చిన డబ్బుతోటి మేము ఈ హెల్త్, అలాగే విద్య, వైద్యం మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నామంటే దానికి కారణం శ్రీ ప్రసన్న కుమార్ గారి యొక్క ఒక అద్భుతమైన కార్యదీక్షతోటే ఈ కార్యక్రమం చేస్తున్నామండి. వేరే వాళ్ళు ఎవరైతే చేయలేరు, ఎఫ్డిఆర్లోకి డ్రా చేద్దరు. కానీ మీ ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు ఎలా చేయగలిగామంటే దీనికోసం ఒక ప్రసన్న కుమార్ గారు రాత్రులు తెల్లవారు కష్టపడి ఏ పరిస్థితిలోని పెద్దలు పెట్టిన ఎఫ్డిఆర్ ముట్టుకోకూడదు, మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇంతకుముందు మాకు నిర్మాతల మండలికి టీవీ యాడ్స్ ద్వారా, పేపర్ యాడ్స్ ద్వారా ఇన్కమ్ వచ్చేదండి. ఆ ఇన్కమ్ ఇప్పుడు రావట్లా. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ ఇన్కమ్ వచ్చేలా చేయవలసిన బాధ్యత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు ఉంది. ఆ డబ్బులు మాకు వచ్చేలా ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన సౌకర్యాలతో నిర్మాతలందరూ కూడా సర్వీస్ చేద్దాం. నిర్మాత అనేవాడు సినిమా ఇండస్ట్రీకి గాడ్ లాంటి వాడు, ఫాదర్ లాంటి వాడు. అతను ఉంటేనే నిర్మాత డబ్బు పెడితేనే కార్మికులు కానీ ఆర్టిస్టులు కానీ బతుకుతారు. కాబట్టి ఆ నిర్మాతలు పోగొట్టుకుంటే ఇండస్ట్రీ బాగోదు. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన సురేష్ బాబు గారికి, అశోక్ కుమార్ గారికి, వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు రావాల్సిన టెలివిజన్ దగ్గర నుంచి కానివ్వండి, యాడ్స్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బుని మా నిర్మాత మనకి వచ్చేలా చేయమని మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్. కొత్త టీం అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ మెంబరు ఇప్పుడు మన జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో సెక్టార్ కౌన్సిల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఏకగ్రీవంగా తెలుగు ఫిల్మ్ సెక్టార్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఆయన దీక్ష, ఆ దీక్షలో చూస్తే ఎలక్షన్లో ఆయన విజయం సాధించిందంటూ ఇక్కడ సాధించారు. ఈ సినిమా దీక్షలో కూడా డెఫినెట్గా విజయం సాధిస్తారని అనుకుందాం, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఇక దాడితే బయట మీడియాగా కానీ ఇతరత్ర కానీ మన ఛాంబర్కి జరిగిన ఎన్నికల్లో 3 ప్యానల్స్ నిలబడినాయి. ఒకటి మనా ప్యానల్. మనా ప్యానల్ అంటే సృజనాత్మక సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే నిర్మాతలు ఒక పక్కన, కమర్షియల్గా స్టార్స్తో తీసే సినిమా నిర్మాతలు ఒక పక్కన, 2 వర్గాలు. ఈ 2 కాకుండా 3వ వర్గం ఒకటి నేస్తం వర్గం అని 3 ప్యానల్స్ ఎలక్షన్లో నిలబడి 3 ప్యానల్స్ నిలబడితే మనం ఆ రోజున ప్రొడ్యూసర్స్ మనం చూసాం. అంటే మేము యాజ్ ఇట్ ఈస్గా సేవ చేస్తాం, నిర్మాతలకి, చిన్న నిర్మాతలకు ఉపయోగపడతామని చెప్పాము. సరే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఇప్పుడు 2013లో ఒకటి ఎల్ఎల్పి అని చెప్పి స్థాపించి, ఆ ఎల్ఎల్పి మళ్ళీ గిల్డ్గా మారి, ఆ గిల్డ్లో ఈ యాడ్స్ మీద వచ్చే కమిషన్ డబ్బులు అది చేసుకుంటా ఉంది. అక్కడ ఒక వర్గం. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నిర్మాతలకు సేవ చేయడానికి ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తూ ఇక్కడ ఓన్లీ నిర్మాతలకు మాత్రమే పనికి వచ్చేటట్టుగా చేసేది ఇదొక వర్గం. ఇలా వర్గాలు ఉంటే ఆ గిల్డ్ వాళ్ళు మన కొన్ని లక్షల ఖర్చు పెట్టి మాకు ఓట్లు వేయండి అని ఒక పేపర్ యాడ్ ఇచ్చారండి. ఈ పేపర్ యాడ్ని చూసుకుంటే ఈ పేపర్ యాడ్లో సరే ప్రోగ్రెసివ్ ప్యానెళ్ళు, లేకపోతే నేషనల్ ప్యానెళ్ళు, లేకపోతే మనా ప్యానెళ్ళు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిచేసింది, ప్రోగ్రెసివ్ ప్యానెల్ వచ్చారు. అండ్ మేము ఎగ్జిబిటర్లో మొత్తం 25 మంది ఉంటే వాళ్ళకి 16 ఈసీలు, ఒక చైర్మన్ ఉంటారు. మేము యాజ్ ఇట్ ఈజ్ మనా ప్యానెల్ తరఫున ఎగ్జిబిటర్లో మేము ఎవ్వరూ మా వాళ్ళు అసలు ప్యానెల్ పెట్టలేదు, మేము పోటీ చేయలేదు. ఆ 17 మేము అసలు వదిలేసేసి ఎప్పుడో ఎన్నికలు జరగక ముందే 4 నెలల ముందే సురేష్ బాబు ప్రెసిడెంట్ అని అనుకుంటాం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటిది లేదు. మేము కేవలం పోటీ చేసింది ప్రొడ్యూసర్స్ వైజ్గా పోటీ చేసాం, స్టూడియో వైజ్గా పోటీ చేసాం, అండ్ డిస్ట్రిబ్యూటర్ వైజ్గా మనా ప్యానల్ పోటీ చేసాం. ఈ 3లో
ఉంది 31 సీట్లు. 31 సీట్లో ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్లో వేసిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఇక్కడ చూస్తే 12 మందిలో 7 ఓడిపోయారండి. ఆ 7 మా వాళ్ళు గెలిచారు. అది కూడా టాప్ మెజారిటీస్లో గెలిచారు. అందరూ 2, 3, 4, 8, 9, 10, 11, 12 పొజిషన్లో మా వాళ్ళు గెలిస్తే 1, 5, 6, 7, 10 పొజిషన్లో వాళ్ళు గెలిచారు. నేస్తం ప్యానల్ నుంచి ఎవ్వరూ ఈసీ మెంబర్గా గెలవలేదండి. ఇక సెక్టార్ కౌన్సిల్కి వస్తే ఈ కింద 20 పేర్లు ఉన్నాయి. 20 పేర్లలో 13 మంది ఓడిపోయారండి. ఇది ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమంతా ఎలక్షన్కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉందా లేకపోయినా మేము ఆ పద్ధతిలో వెళ్ళాం. మేము అలా ఆ పద్ధతి ఉంటే సేవ చేస్తాం. ఇప్పుడు మా ప్యానెల్లో చదరవాడ శ్రీనివాసరావు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ప్యానెల్ అన్నాం. సరే, చదరవాడ శ్రీనివాసరావు గెలిచారు, ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు, అత్యధిక మెజారిటీతో వైవిఎస్ చౌదరి గారు గెలిచారు, అలాగే మోహన్ వట్లపట్ల గారు గెలిచారు. 7 గెలిచామండి. ఇక సెక్టార్లో వాళ్ళు కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కేవలం 7 గెలిచారు. యాజ్ ఇట్ ఈస్ గా అంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిచింది, మన ప్యానెల్ గెలవలేదు అని మన మీడియా సైడ్ కానీ ఇతర మాట్లాడటం జరిగింది. వెరీ క్లియర్ గా చెప్తున్నాం, మేము 17 మంది ఎగ్జిబిటర్ దానికి మేము పోటీ పడలేదు. పోటీలో మన ప్యానెల్ అనేది లేదు. ఈవెన్ అక్కడ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని కూడా ఎవరు ఇవ్వలేదండి. యాక్చువల్గా వాళ్ళు ఏదో ఒక ప్యానెల్ వేసుకున్నారు, 16 మందిని వేసుకున్నారు. 16 మందిలో కూడా వాళ్ళు మళ్ళీ వేరే నెంబర్లు చేసి మళ్ళీ 2 ఓడగొట్టి 14 మందిని గెలిపించుకుని మళ్ళీ ప్యానెల్లో లేని వాళ్ళని 2 గెలిపించుకుని ఆ రకంగా జరిగింది. సో 16కి ఎగ్జిబిటర్ మేము పోటీ పడలేదు. వెరీ క్లియర్. మేము పోటీ పడింది ప్రొడ్యూసర్స్ ప్యానెల్, స్టూడియో ప్యానెల్, డిస్ట్రిబ్యూటర్ ప్యానెల్, ఈ 3టికే మన ప్యానెల్ పోటీ చేయడం జరిగింది. మనకి ప్రొడ్యూసర్స్ ప్యానెల్లో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో 1/4 పేజీ యాడ్ అనేది కేవలం ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని చెప్పి పెట్టుకున్నారండి. ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్ళు ఇప్పుడు కూడా కౌన్సిల్లో మెంబర్లు, ఛాంబర్లో మెంబర్లు. కానీ కౌన్సిల్కి వచ్చే యాడ్స్ ఇన్కమ్ వాళ్ళు అక్కడ తీసుకుని ఆ యాడ్స్ ఇన్కమ్తో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు వేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉందండి. మా కౌన్సిల్కి వచ్చే డబ్బుల్లో పైసా ముట్టుకునే రైట్ మాకు లేదండి. ఇది కేవలం మా సభ్యుల వెల్ఫేర్కి, మా సభ్యులకు మాత్రమే వాడాలి. మేము ఎక్కడ ఓ పైసా ముట్టుకునే రైట్ మాకు లేదు. ఆ సభ్యుల్లో కూడా మేము ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఈవెన్ గిల్డన్ వెళ్ళిపోయిన మెంబర్లకు కూడా మేము ఇస్తాం. డెఫినెట్గా వాళ్ళకు కూడా మేము చేస్తాము. సో అలాంటి చేసే ఇదిలో ఇవాళ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో పైన అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు. అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇద్దరు ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తులు, ప్లస్ డిజిటల్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు, ప్లస్ థియేటర్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు. అలాగే దిల్ రాజు గారు ప్రభుత్వ పరంగా తెలంగాణ ఎఫ్డిసి ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి ఫిలిం డెవలప్మెంట్, టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించబడి ప్రభుత్వానికి సంబంధించిన దిల్ రాజు గారు. ఈ 3 మహానుభావులు వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఉండి వాళ్ళ ప్యానెల్ వేశారు. 12 మంది అనుకుంటే 12 మందిలో 7 ఓడిపోయారు, 5 మాత్రమే గెలిచారు. ఇక్కడ 20 మంది ప్యానెల్ వేశారు. 20 మందిలో కేవలం 7 మాత్రమే గెలిచారు, 13 మంది ఓడిపోయారు. మేము ఆ రోజున కూడా ఎలక్షన్ మీటింగ్లో చెప్పినప్పుడు కూడా వెరీ క్లియర్గా చెప్పాం, మీ చేతిలో థియేటర్లు ఉన్నాయి, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వండి. మీ చేతిలో డిజిటల్ ఉంది, డిజిటల్ ఫ్రీ చేయండి. పక్కన ఇంగ్లీష్ సినిమాకి డిజిటల్ పైసా తీసుకోవటం లేదు, హిందీ సినిమాలకు చాలా తక్కువ ఉంది, తెలుగు సినిమాలకి ఇలా ఎందుకు తీసుకుంటున్నారు? మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, తీసేయండి. ప్లస్ ఈవెన్ మనం ఒక మిషన్కి చూసుకుంటే 15% సంవత్సరానికి డిప్రిసియేషన్ అనుకుంటే 7-8 సంవత్సరాలు అది చచ్చిపోతాయి. ఇంకా దానికి ఆ మిషన్కి వాల్యూ ఉండదు. అలాంటిది 15 ఏళ్ళు పైగా ఉండగా కూడా ఇంకా పెరుగుతూ ఇవన్నీ ఎందుకు? మీరు అది తీసేయండి. అలాగే చిన్న సినిమా నిర్మాతల కాళ్ళకి శుభ్రంగా థియేటర్లు పర్ఫెక్ట్గా ఇవ్వండి. అలాగే ప్రభుత్వం కూడా మీ చేతిలోనే ఉంది కదా, ప్రభుత్వ పరంగా మీరు సబ్సిడీలు ఇప్పించండి, ప్రభుత్వ పరంగా ఏదైనా జిఎస్టీ బెనిఫిట్ ప్రొడ్యూసర్స్కి ఇప్పించండి. ఇవన్నీ చేస్తే మేము ఈ రోజు కూడా పోటీ నుంచి విత్డ్రా అయిపోతామని చాలా క్లారిటీగా చెప్పాం. సరే, అది జరగలేదు. సరే, పోటీలో ఉన్నాం. పోటీలో ఉన్న తర్వాత కూడా మేము వాళ్ళ 12లో మేము 7 గెలిచాం, వాళ్ళ 20లో వాళ్ళు 13 మంది ఓడిపోగా మేము 12 మందిని గెలిచాం. ఇంకొక ప్యానెల్ వాళ్ళు ఒకళ్ళ సెక్టార్లో గెలిచారండి. ఈసీలో అయితే 3వ ప్యానెల్ ఎవరు గెలవలేదు. ప్లస్ ఆ 2 ప్యానెల్స్ కూడా కొంచెం ములాఖాతే ఒకరికొకరు అండర్స్టాండింగ్లోనే చేసుకున్నారు. అలా జరిగింది.
ఇప్పుడు అట్లా ప్యానల్స్ పరంగా చూసుకుంటే మా ప్యానెల్లో గెలిచిన ఈసీ మెంబర్లో 2, 3, 4, 8, 9, 11, 12 పొజిషన్లో మావాడు గెలిచారండి. వాళ్ళ ప్యానెల్లో 1, 5, 6, 7, 10 పొజిషన్స్లో వాళ్ళు గెలిచారండి. ఇక 20 మంది సెక్టార్ కౌన్సిల్ మెంబర్లో మా ప్యానెల్లో 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 14, 17 పొజిషన్స్లో మా వాళ్ళు గెలిచి 12 మంది గెలిచి సెక్టార్ చైర్మన్గా ఏకగ్రీవంగా సురేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగిందండి. అలాగే సెక్టార్ వైస్ చైర్మన్గా మన రామకృష్ణ గౌడ్ గారు, అలాగే నట్టి కరుణ గారు, అలాగే సెక్టార్ సెక్రటరీలుగా యునానిమస్గా నాగులపల్లి పద్మిని గారు, అలాగే పల్లి కేశవరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఇక స్టూడియో పరంగా చూసుకుంటే మొత్తం 4 ఈసీ మెంబర్లకు పోటీ చేస్తే 4 ఈసీ మెంబర్లో మన ప్యానల్ 3 గెలిచారండి. కళ్యాణ్ గారు, సురేష్ గారు, కొల్లి రామకృష్ణ గారు. ప్రోగ్రెస్ ప్యానల్ నుంచి ఒక కిరణ్ గారు ఒక్కడే గెలిచారండి. అలాగే సెక్టార్ చైర్మన్గా అది కూడా చూసుకుంటే మన ప్యానల్ నుంచి పాలడు విశ్వనాథన్ గారు గెలిచారండి. అంటే స్టూడియోలో ఉన్న 5లో 4 మాకు వచ్చినాయి. అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్న 13లో 8 మాకు వచ్చినాయి. ఇక ఇది దాటితే డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లో మాకు 4 వచ్చినాయి అండి, వాళ్ళకి 8 వచ్చినాయి అండి. అంటే ఓవరాల్గా 31 మంది పోటీ పడితే 31లో 16 మంది మనా ప్యానల్ నుంచి గెలిచారు. సో మనా ప్యానల్ గెలిపించిన నిర్మాత సోదర సోదరీమణులకు, మా మిత్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. వాళ్ళు మమ్మల్ని నమ్మి గెలిపించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, అది మా దీక్ష సినిమాలో రామకృష్ణ గౌడ్ గారు కూడా ఆయన వైస్ చైర్మన్ యునానిమస్ గెలిచి అలాగే సెక్టార్ కౌన్సిల్లో గెలిచారు. కాబట్టి ఆయన దీక్ష సినిమా ప్రెస్ మీట్లో అయినా మేము ఇది జరిగింది చెప్తున్నాం. ఎందుకంటే మనం మీడియాలో చూస్తామంటే అది ప్రోగ్రెస్ ప్యానల్, అది వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు. మేము క్లియర్గా 17 మంది ఎగ్జిబిటర్లు మేము టచ్ చేయలేదు. మేము అది టచ్ చేయదలుచుకుంటే మేము కూడా 16 మంది ఈసీకి ప్యానల్ వేసుకుంటాం. అలాగే సెక్టార్లో వాళ్ళకు ఉంది 40 ఉంది. 40 ఉంటే కేవలం వాళ్ళు 21 నామినేషన్లు వచ్చినాయండి, ఇంకా 19 ఖాళీ. ప్రొడ్యూసర్స్ 16, 32 ఉండేది, 25 ఉన్నాయండి. లేకపోతే మేము ప్యానల్ వేసుకున్నాం. మేము ఎగ్జిబిటర్లో ప్యానల్ ఇలా ఎగ్జిబిటర్లో సరే వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్కి ముందే సురేష్ బాబు అని అనుకుంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు. అందుకని ఈ ఘన విజయం మన ప్యానల్కి ఇచ్చిన ప్రొడ్యూసర్ సోదర సోదరీమణులకు, మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఇప్పటికీ కూడా మేము గెలిచాం. మాకు విజయం వచ్చింది. విజయం మా నిర్మాతలు ఇచ్చారో ఆ నిర్మాతలు ఇచ్చిన విజయంలో ఇవాళకి కూడా మేము గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నామో, మేము చిన్న సినిమాలకి థియేటర్ పర్ఫెక్ట్గా ఇవ్వండి, డిజిటల్ 0 చేయండి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇప్పించండి, టికెట్ రేట్లు పెంచమని చెప్పండి, అలాగే ప్రేక్షకులు కూడా ఇచ్చేయండి. అప్పుడు కూడా మేము రాజీనామా చేసి వెళ్ళిపోవటానికి మేము రెడీ అండి. గెలిచి కూడా రాజీనామా చేయడానికి మేము రెడీ. ఇది క్లియర్గా చెప్తున్నామండి. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత లోపల ఈసీలోకి వచ్చేటప్పటికి సరే సురేష్ బాబుని అందరం అనుకున్నాం యునానిమస్, దాంట్లో డిస్ప్యూటే లేదు, క్లియర్. అలాగే అశోక్ కుమార్ గారిని సెక్రటరీగా ప్రతిపాదిస్తే నేను కూడా సెక్రటరీకి పోటీకి నేను రెడీ అయ్యా. దాని తర్వాత ట్రెజరర్గా రామదాస్ గారిని ప్రతిపాదిస్తే రామసత్యనారాయణ గారు ట్రెజరర్గా పోటీకి ఆయన రెడీ. దాని తర్వాత జాయింట్ సెక్రటరీకి మోహన్ వడ్డపట్ల గారిని కూడా ప్రపోజ్ చేశారు, ఆయన కూడా మా సైడ్ నుంచి నిలబడటానికి. సరే ఇది వద్దు, మనం అందరం కలిపి నిర్మాత సోదరులకి అందరికీ ఇండస్ట్రీకి ఉపయోగపడేట్టుగా చేద్దాం కాబట్టి ఈ పోటీ వాతావరణం వద్దు, ఏకగ్రీవం చేద్దామని అనుకుని మన ప్యానల్ నుంచి మోహన్ వడ్లపట్ల గారిని జాయింట్ సెక్రటరీగా యునానిమస్ చేసి, అలాగే సెక్రటరీగా అశోక్ కుమార్ గారిని కూడా యునానిమస్ చేసి, అలాగే రామదాస్ గారిని ట్రెజరర్గా కూడా యునానిమస్ చేయటంలో మన ప్యానల్ సహకరించింది. మేమందరం ఇప్పుడు ఛాంబర్లో ఉంటే మేమందరం ఛాంబర్ సభ్యులు, మేమందరం ఛాంబరే. ఈ ఛాంబర్ సభ్యుల మీద పెట్టుకున్న ఎవరైతే ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్ కానీ, స్టూడియో కానీ, వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ఆకాంక్షలకి వాళ్ళకి కావాల్సిన న్యాయాలకి సంబంధించి మేమందరం ఏం చేస్తాం, అందరం కలిసి పాజిటివ్గా పనిచేస్తామని చెబుతూ, ఒకవేళ ఎవరైనా ఇది చేయటానికి ఇదైతే ఎదుర్కొనడానికి కూడా మేము రెడీ అని చెబుతూ, పాజిటివ్గా ఉన్నంత వరకు అందరం పాజిటివ్గా వెళ్ళిపోతాం. పాజిటివ్గా వెళ్ళిపోయి ఇండస్ట్రీకి మంచి చేద్దాం, మనందరం ఇండస్ట్రీ మంచి చేస్తామని నమ్మి ఓటర్లు మనల్ని ఎన్నుకున్నందుకు మనం అదే చేస్తాము.
అని చెప్తూ ఇప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఎన్ని చేసేసి మీరు ఇక్కడ వద్దు అని అంటే మేము వెళ్ళిపోతాం. దట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ. థియేటర్స్ మోనోపలి ఉండకూడదు, అందరు ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ ఉండాలి అనే ఎజెండాతో మీ అందరి ముందుకి మేము వచ్చామండి. అయితే మన ప్యానెల్లో ప్రొడ్యూసర్స్ మెజారిటీతో గెలిచారు. ఈసీ కావచ్చు, సెక్టార్ కావచ్చు, అందరూ మాట్లాడారు. ఎక్స్ప్లెనేషన్ ప్రసన్న గారు అయితే ఎగ్జాక్ట్గా ఫిగర్స్తో సహా ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ అండి మాకు ఈ విజయాన్ని అందించినందుకు. దీక్ష మూవీ ట్రైలర్కి వచ్చినట్లయితే దీక్ష మూవీ ట్రైలర్లో మురళీ నాయక్ గారికి దాన్ని సమర్పించారండి. ఆయనకి అంకితం చేశారు. మన దేశం కోసం ఆయన ఏ విధంగా తన వీర మరణం పొందారో మురళీ నాయక్ గారికి ఇచ్చారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు. సో అట్లాగే అందులో నటించినటువంటి హీరోయిన్స్ అఫ్సా ఖాన్ మాస్ అంతా కూడా తను ఒక సాంగ్ చేయడం జరిగింది, ఒక మూవీ కూడా చేయడం జరిగింది. షీఈ్ రియల్లీ ఎ టాలెంటెడ్ గర్ల్. సో ఈ రోజు ఈ విధంగా రామకృష్ణ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా అందరూ మన ప్యానల్ గురించి మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చే విధంగా ఉన్నారు. ఓటీటీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు శాటిలైట్ ఉండేది, ఇప్పుడు ఓటీటీ అనేది ఎంత మంచి మూవీకైనా ఓటీటీ డైరెక్ట్గా తీసుకోవడం జరగట్లేదు. కొన్ని మూవీస్కి మాత్రమే ఓటీటీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఓటీటీ సపోర్ట్ ప్రతి చిన్న నిర్మాతకి వచ్చినట్లయితే ఆయన ఇంకా మరిన్ని మూవీస్ చేయగలిగి ఇంకా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ ఎక్కువ మూవీస్ చేసేది చిన్న నిర్మాతలే. ఆ చిన్న నిర్మాతలు కానీ బాగా కొంచెం సక్సెస్ఫుల్గా వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా ఉన్నట్లయితే మరిన్ని మూవీస్ తీసి మన ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది. దానికి మన కొత్తగా ఎన్నుకోబడినటువంటి సురేష్ బాబు గారు సెక్రటరీ గారు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి మా టీం అందరికీ, ఎస్పెషలీ మా చైర్మన్ సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా వరకు, ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.